హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఐఎమ్ గుడ్ అండ్ హోప్ ద సేమ్ ఫ్రమ్ యూ ఆల్. ఈరోజు మీకు మంచి వీడియో చూసేద్దాం రండి మరి. क्षमयाचनं यस्य स्मृत्या जनामूर्त्या तपोयज्ञ. ఇది అఖండ గీతా పారాయణం అండి. యుఏఈలో దుబాయ్లో జరిగింది. అందరూ గీతా సేవకులు అందరూ ఇక్కడ పాల్గొన్నారు. నేను కూడా భగవద్గీత నేర్చుకుంటున్నాను, సో నేను కూడా అటెండ్ అయ్యాను అనమాట. చూసేయండి అందరు మరి. अर्जुन को दूसरे अध्याय में ये कहा था, आश्चर्यवत् पश्यति कश्चिदेन आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवत् चैनम्. ఇక్కడ భగవద్గీత ఆరతి ఇచ్చారండి. దాని తర్వాత గీత పాడిన వాళ్ళందరూ స్టేజ్ పైన చూడండి, ఎంత చిన్న వయసు వాళ్ళంటే నిజంగా చూసి ఆశ్చర్యం కలుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళే మాకు నేర్పిస్తారు కూడా. సో తర్వాత చిన్నపిల్లల ప్రోగ్రాం కూడా ఉండే అండి, యోగా బై స్మాల్ చిల్డ్రన్. చూస్తే నిజంగా చాలా సంతోషం కలిగించింది. ఎంత చిన్నపిల్లలు అంటే 3 to 4 years పిల్లలు కూడా యోగా చేశారు. Wow! So cute. That was It's a a wow. completely mesmerizing performance. It was a graceful amalgamation of discipline, serenity, and its flawless execution by the young
आशा भैया से रहा ही नहीं गया, वे स्वयं आए हैं बच्चों का प्रोत्साहन करने के लिए। थैंक यू आशा भैया। ఇది అయ్యంగానే మాకు కూర్చున్న దగ్గరే మీల్స్ సర్వ్ చేశారండి. ప్రసాదంలాగా ఇచ్చారు. చాలా బాగుండే, చాలా టేస్టీగా ఉండే అండి. అందరిది లంచ్ అయిపోయంగానే మళ్ళీ ఏం చేశారంటే భగవద్గీతను ఊరేగింపు చేస్తూ తీసుకొచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. గూస్ బంప్స్ అంటారు కదా, అట్లా అనిపించింది. నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నామో భగవద్గీతను అంత దగ్గరగా చూడటము. చాలా సంతోషం అనిపించిందండి. భగవద్గీత తల మీద పెట్టుకొని వస్తున్న అతను ఆశు గోయల్జీ అనమాట. ఈ లర్న్ గీతా పరివార్కి ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్. గీతాను ఊరేగింపు చేస్తూ తీసుకొని వచ్చేటప్పుడు అందరూ సేవీలు అంటే వాలంటీర్లు, చిన్నపిల్లలు అందరూ తన్మయత్వంలో మునిగిపోయారనమాట. అంత లీనమైపోయి అందరూ కోలాటము, నృత్యాలు, డప్పులతోటి తీసుకొచ్చారు. చాలా ఆనందం వేసింది చూస్తుంటే. మనకందరికీ తెలిసిన విషయమే కదండి భగవద్గీత. ఆ కృష్ణ పరమాత్మ భగవానుడు అర్జునుడికి మహాభారతం యుద్ధం జరిగే ముందు బోధిస్తాడు కదండి అర్జునుడితోటి. అదే అన్నమాట. సో అదే లర్న్ గీత. గీత అంటే ఏంటంటే మనం నేర్చుకోవడము, మన జీవన శైలి, మనం నేర్చుకొని ఎలా జీవించాలి అనేదే భగవద్గీత. నిజంగానండి ప్రతి ఒక్క హిందువు కూడా, హిందువు అనే కాదు ప్రతి ఒక్క మనిషి భగవద్గీత నేర్చుకోవాలి. ఎందుకంటే అందులో ఏదో భగవంతుని గురించి కానీ ఇంకా వేరే దాని గురించి కానీ అని ఏమీ లేదు. అది మన జీవన శైలి, మనం ఎలా జీవించాలి, మనం ఎలా బ్రతకాలి, ధర్మంగా ఎలా ఉండాలి, అధర్మాన్ని ఎలా జయించాలి అనేదే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు మనకు చూపించిన మార్గము. సో దాన్ని మనం అందరము నేర్చుకొని పఠించితే మన జీవితం ఎంతో సులువుగా, ఎన్ని ఆటంకాలు కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి, ధైర్యాన్ని ఇస్తుంది. అదే భగవద్గీత అన్నమాట. అదే లర్న్ గీత, టీచ్ గీత అండ్ లివ్ గీత. నేర్చుకోవడం కాదు, మన జీవన విధానంలో ఎలా మలుచుకోవాలో భగవద్గీత మనకు నేర్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు చదివి నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన గ్రంథము లేదా శ్లోకాలని చెప్పవచ్చు. సో భగవద్గీతని ఊరేగింపుగా తీసుకొని వచ్చి స్టేజ్ పైన పెట్టిన తర్వాత మళ్ళీ దీప ప్రజ్వలన చేశారు, కొన్ని ప్రార్థనలు చేశారు.
कंसचाणूरमर्दनं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं సో యూఏఈలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అదంతా ఒక ఏబీ రూపంలో చూపించారు. చూడండి మరి వీడియో. आधुनिक युग की तेज गति में हमने बनाया इतिहास। गीता परिवार यूए की यात्रा है श्रद्धा विश्वास भरा प्रयास। Welcome to the divine journey of Gita Parivar UAE, a spiritual family united by the timeless wisdom of the Bhagavad Gita through Gita Parivar's Learn Gita program. Under the inspiring leadership of Gita Visharada, Dr. Ashuji Goyal Bhaiya, International President of Gita Parivar and Program Director of Learn Gita, and Gita Visharada, Dr. Sanjay Ji Malpani Bhaiya, National President of Gita Parivar, along with Learn Gita program coordinators Gita Praveena Jyoti Shukla Didi, Gita Praveena Acharya Kavita Verma Didi, and Gita Praveena Acharya Rupa Shukla Didi. This transformative initiative has touched the lives of over 1.2 million sadhaks across more than 180 countries in just 5 years. While our connection began through online Learn Gita classes, our offline journey started in July 2023 with the first ever UAE Sneha Meet, led by Gita Parivar UAE President Suraj Sharma Bhaiya and graced by our esteemed chief guest and speaker Gita Praveena Acharya Rupa Shukla Didi, the program coordinator of Learn Gita and International Gita Parivar coordinator, who enlightened us on Aham Brahmasmi, the concept of oneness. And soon our spiritual journey took another significant step with the first monthly Gita Parayana hosted by Anuja Lahoti Ji, Secretary of Gita Parivar UAE. This monthly event became a sacred tradition, bringing devotees together in devotion and wisdom. As Gita Jayanti neared in December, we deepened our devotion with Sampurna Gita Parayana at Savita Batra Didi's home, concluding with the sacred Gita Ji Aarti and Prasadam. Then a divine moment arrived in February 2024 when Param Shraddheya Swami Govindadev Giriji Maharaj, founder of Gita Parivar, blessed UAE with his arrival, and we got the privilege to attend his enlightening satsang. The UAE Gita Jayanti Mahotsav 2024 celebrations started with reciting Sampurna Gita Parayana at the Hindu Temple, Dubai, along with Chinmay Group on 7th December. The very next day, our own Gita Jayanti event began with a Shobha Yatra of Bhagavad Gita, followed by a mesmerizing Ganesh Vandana dance, a heartwarming skit on Gita Ji by children, an engaging quiz, the Sampurna Gita Parayana and Aarti. As we were inspired to nurture young minds with these same divine teachings, so on 1st March 2025, we proudly launched Bal Vatika, our offline Gita classes in UAE for kids aged 6 to 14 years. The joy and enthusiasm of the children made it a grand success. With unwavering devotion, Gita Parivar UAE continues to spread the eternal wisdom of Bhagavad Gita.
भविष्य के कैनवास पर हमने खींची नई रेखाएं। 2 वर्षों में जगाई हैं अनगिनत संभावनाएं। आधुनिक युग को देती आगे बढ़ने की दिशा। गीता परिवार यूएई संगठन की शक्ति, एका की शिक्षा। लर्न गीता, टीच गीता, लिव गीता। తర్వాత పరమ పూజ్య గోవిందజీ వారి స్పీచ్ చూడండి ఎంత రోమాంచితంగా ఉంటుందో. మన సనాతన ధర్మం గురించి ఎంత చక్కగా చెప్పాడు. ఇతని వల్లనే అయోధ్యలో రామ మందిరం కూడా నిర్మింపబడినది. మీరందరూ చూసే ఉంటారు కదా. ఈ లర్న్ గీతాకు కూడా నాంది ఇతనే అన్నమాట. भगवत गीता का भी यह विश्व दर्शन लगता है। दुबई जैसे स्थान में, यूएई में हमारे लगभग 3700 साधक भगवत गीता का अध्ययन कर रहे हैं और उनमें से 100 साधकों ने 1 मास तक प्रयास करके इस गीता मैत्री मिलन का आयोजन किया है और 1000 से अधिक साधक इसमें सहभागी हो गए। यह सब सुनकर के आश्चर्य लगता है, आश्चर्य भी लगता है, आनंद भी होता है। मैं उन सब का भूरी भूरी अभिनंदन करता हूँ जिन लोगों ने इस कार्य के लिए अपना समय दिया, इस कार्य के लिए अपना अन्य भी सभी योगदान दिया। डॉक्टर आशु गोयल जी की पूरी टीम इसमें कार्यरत रह करके और बड़ा सुंदर विस्तार भगवत गीता के उपदेशों का कर रही है। यह अति समुदायिक बात है। मित्रों, भगवत गीता विश्व भर का ग्रंथ है। मानव मात्र के लिए भगवत गीता अत्यंत उपयोगी है और इसीलिए मानव मात्र पर भगवान का यह संदेश पहुंचना चाहिए। इसलिए किया जाने वाला यह प्रयास अत्यंत अभिनंदनीय है। लोग न केवल गीता को पढ़ रहे हैं बल्कि गीता के उपदेशों का अर्थ चिंतन भी कर रहे हैं विवेचन सत्रों में और उसे अपने जीवन में उतारने का प्रयास भी कर रहे हैं। यह सब कुल मिलाकर के होने वाला प्रयास विश्व के मांगल्य के लिए अत्यंत उपयोगी होगा। हमारी भारतीय संस्कृति वसुधैव कुटुंबकम कहने वाली है और इसलिए भारतीय संस्कृति का सर्वोत्तम ग्रंथ भगवत गीता सर्वत्र पहुंचना चाहिए ताकि मानव जाति संपूर्ण विश्व बंधुत्व के भाव से आप्लावित हो जाए और यह बंधुत्व बढ़ता हुआ सारे विश्व का मांगल्य साकार करे। इसके लिए आप लोगों के द्वारा किया जाने वाला यह प्रयास केवल प्रयास नहीं, यह भगवान की सेवा है, यह साधना है। इस साधना में छोटे उपकरण के रूप में मैं भी सहभागी हो सक रहा हूँ, इसका मुझे आनंद है। आप सभी का पुनः पुनः अभिनंदन। भारत माता की जय। कृष्ण वंदे जगद्गुरु। అదండి పరమ పూజ్య గోవిందజీ వారి స్పీచ్. వారు రాలేకపోయారు, అయితే ఆన్లైన్లో స్పీచ్ ఇచ్చారనమాట. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశుజీ గోయల్ వారికి షాల్వా కప్పి సన్మానం చేశారు. తర్వాత గీతా పాడిన వాళ్ళందరికీ కూడా స్టేజ్ మీద పిలిచి సన్మానం చేశారండి. వాళ్ళని చూస్తే నిజంగా ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే అమ్మాయిలందరూ మళ్ళీ బీటెక్ మాస్టర్స్ చేసిన వాళ్ళే, చిన్న వయసు ఉన్న పిల్లలు అనమాట. చాలా చక్కగా పాడారు. She is the program coordinator of Learn Gita program. She takes the classes for the trainers of L1 to L4 levels in Learn Gita program. She is a BTech in computer science. She also has masters in Sanskrit. మాస్టర్స్ ఇన్ సంస్కృత్. अभिनंदन करते हैं। बाल्यकाल में ही संपूर्ण भगवत गीता को श्लोकांत से कंठस्थ भी कर चुकी हैं। आपकी शैक्षणिक यात्रा भी उतनी ही दिव्य और प्रेरणादायी है। आपने चिन्मय विश्व विद्यापीठ कोची से अद्वैत वेदांताचार्य की प्रतिष्ठित उपाधि प्राप्त की है और वर्तमान में लखनऊ विश्वविद्यालय से PhD कर रही हैं। She is a gifted poetess whose writing reflects deep emotion and devotion. Under her exemplary leadership, the Vivek
At a very young age, once again, she is very, very young. She is, and you will be surprised to know that she is leading a dynamic team of 12,000 volunteers. She is managing all of us. Academically, Rupal Didi has achieved, along with Kavita Didi as well, achieved a rare distinction. Both of them have completed their master's degree in Advait Vedanta. Advait Vedanta एक ऐसी क्वालिफिकेशन है जो एक युग पहले हमारी जो गार्गी, मैत्रेयी और लोकमुद्रा, द फीमेल फिलोसोफर्स ऑफ अ वैदिक एज, सिर्फ उन्हें ही मिली थी ये डिस्टिंक्शन ऑफ बीइंग अ मास्टर इन अद्वैत वेदांता। और ऐसा लगता है कि एक युग के पश्चात परमानंदं कृष्णं वन्दे जगद्गुरुं योगेशं सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं। श्री गुरु चरण कमलेभ्यो नमः। समय निकालकर संपूर्ण भगवद गीता के पारायण के लिए आपस में मिलने जुलने के लिए इस मैत्री मिलन में एकत्र हुए हैं। आप सभी का बहुत बहुत हार्दिक अभिनंदन, स्वागत करता हूं। मुझे कहा गया 2 ही शब्द बोलने हैं। 1 घंटा बोले तो बात भी सही है, हॉल की बुकिंग 4 बजे तक की है। लेकिन 2 बोल के तो मैं मानूंगा नहीं, इतनी महंगी टिकट करा के आया हूं। तो जब तक ये लोग सिक्योरिटी नहीं जाएंगे तब तक मैं बोलूंगा। आपने ताली बजा के मेरा हौसला और बढ़ा दिया। भारत से बैठे हुए सब गीता प्रेमी भाई बहनों से क्या बात करनी चाहिए, तो मैंने कहा जो इतनी दूर के प्रतीक है क्यों ना उनसे बातें रखी। तो आज का विषय रखा वही सुन रहे हैं। हाँ एक राज impression on our minds, and I'm sure they will resonate in our minds for a very, very long time. आपने जो हमारा मार्गदर्शन किया, अपने जीवन को उत्कृष्ट बनाने के जो सरल उपाय दिए, आपका बहुत बहुत धन्यवाद। 12वें का 7वां 7 माइक सही, बस माइक सही हाथ में गया, छोटी सी इतना, ये पूरी टीम में सबसे एक्सपर्ट है, उसको माइक नहीं दे देते। रिवर्स 15, ओके 15 8 8 चलो ठीक है। 12वें अध्याय का 10वां श्लोक। సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే అందరూ ప్రతి ఒక్కరూ learngita.comలో జాయిన్ అయ్యి భగవద్గీతను నేర్చుకోండి, నేర్పించండి. అలాగే మన జీవితంలో కూడా ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి.
అంతేకాకుండా ఈ లర్న్ గీతాలో వాళ్ళు 13 లాంగ్వేజెస్లో మీకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మార్నింగ్ 4 నుంచి నైట్ 2 వరకు క్లాసెస్ తీసుకుంటారు. సో మీరు ఆ learngita.comలో అప్డేట్ రిజిస్టర్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరి బాయ్, టేక్ కేర్ అండి, బాయ్.